ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 6వ అధ్యాయము 47వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈ అధ్యాయంలో చివరి శ్లోకం కూడా. ఈ అధ్యాయం యొక్క శీర్షిక సాంఖ్యయుగము. సాంఖ్యయుగం గురించి కదా చెప్పబడింది ఈ అధ్యాయంలో. అదేనా ఈ అధ్యాయం యొక్క శీర్షిక మాతాజీ ప్రభుజీ? ధ్యాన యోగం ప్రభుజీ. ధ్యాన యోగం కదా ఈ అధ్యాయం యొక్క శీర్షిక. ధ్యానం. థ్యాంక్ యూ మాతాజీ. భగవద్గీత మనం గమనించినట్టయితే 2వ అధ్యాయంలో జీవాత్మ యొక్క సహజ సిద్ధమైన స్థితి గురించి, జీవాత్మ శరీరం కాదు ఆత్మ అనేటువంటిది, దాని యొక్క శాశ్వతమైన స్థితి ఏమిటి, సహజ సిద్ధమైన స్వాభావిక స్థితి ఏమిటి అనేటువంటిది విస్తృతంగా చర్చించబడింది. అదేవిధంగా మొదటి 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 అధ్యాయాల్లో కూడాను జీవాత్మ యొక్క సహజ సిద్ధమైన స్థితిని వ్యక్తీకరించడం జరిగింది. భగవద్గీతని మామూలుగా అనేక సందర్భాల్లో మనం చెప్పుకొని ఉంటాము. మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. 3 విభాగాలుగా విభజించారు. మొదటి 6 అధ్యాయాలు, తర్వాత 6 అధ్యాయాలు, తర్వాత 6 అంటే 1 నుంచి 6 అధ్యాయం, 7 నుంచి 12వ అధ్యాయం. అలాగే 13 నుంచి 18వ అధ్యాయం. ఇలా 6 అధ్యాయాలుగా విభజించబడ్డాయి. 1 నుంచి 6, 7 నుంచి 12, 13 నుంచి 18 అధ్యాయం. ఒకవేళ ఒక పుస్తకం ఉందనుకోండి, దాన్ని హార్డ్ బౌండ్ చేశామనుకోండి. 2 వైపులా ఏం చేస్తారు? హార్డ్ బౌండ్ అంటే 2 వైపులా చాలా దృఢమైనటువంటి వాటితో దాన్ని ముద్రిస్తారు కదా పుస్తకాన్ని. ఆ 2 వైపులా చాలా కఠినంగా దాన్ని పరిరక్షించడానికి వచ్చి మధ్యలో సున్నితమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని, అంటే పేజెస్, సమాచారాన్ని అందించేటువంటి దాన్ని నిక్షిప్తం చేస్తాం కదా. అదేవిధంగా భగవద్గీతను కూడాను అలాగే పొందుపరచబడింది అని చెప్పబడింది. ఎలాగైతే హార్డ్ బౌండ్ చేసిన పుస్తకం 2 వైపులా అట్టలు వేసి ఉంటాయి కదా, గట్టిగా ఉంటుంది. అదేవిధంగా మొదటి 6 అధ్యాయాలు, చివరి 6 అధ్యాయాలు హార్డ్ బౌండ్ లాంటివి భగవద్గీత. మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగము, జ్ఞానయోగం గురించి చెప్పబడింది. మధ్య ఉన్న 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా పరిరక్షించబడింది. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయాలు. ఏం చెప్పాడు దాంట్లో? భక్తి యోగం గురించి చెప్పాడు. చివరి 6 అధ్యాయాలు ఉన్నాయి చూడండి, 7 నుంచి 12 వరకు ఉన్న అధ్యాయం. దాంట్లో ఈ మొదటి 6 అధ్యాయాల్లో కర్మయుగము, జ్ఞానయుగం చెప్పబడింది. మధ్యలో భక్తి యోగం చెప్పబడింది. చివరి 6 అధ్యాయాల్లో యోగ విధానానికి సంబంధించిన పరిపక్వత గురించి సారాంశం. ఈ 6వ అధ్యాయంలో ఈ యోగ విధానానికి సంబంధించి సాంఖ్య మరియు జ్ఞాన యోగాలకి సంబంధించినటువంటి సారాంశం చెప్పండి. ధ్యాన యోగం యొక్క సారాంశం 6వ అధ్యాయం కదా. సారాంశము ఈ శ్లోకంలో చెప్పబడింది. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమ సమీయుక్త తమోమత. ఇది యోగ విధానం యొక్క, యోగ పరిపూర్ణత యొక్క సారాంశము. యోగ విధానానికి అనేకులు ఆకర్షితులై యోగ విధానాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తారు. యోగము అంటే అనుక్షణం కూడా భగవంతుడిని, శ్రీకృష్ణుడి గురించే ఆలోచించడము. అది సమాధి స్థితి. అష్టాంగ యోగంలో చిట్ట చివరి స్థితి ఏంటి? సమాధి స్థితి. భక్తి యోగంలో ఆరంభము అంతము అయిన స్థితి కూడా సమాధి స్థితి. అనుక్షణం కూడా కృష్ణుడి గురించే ఆలోచించడం. 5000 సంవత్సరాల క్రితము ఈ యోగ విధానము అర్జునుడు మరియు కృష్ణుడి మధ్య సంభాషించబడిందో, వాళ్ళిద్దరి మధ్య దీన్ని
ఎక్కించుకొని సంభాషించబడిందో, అర్జునుడు చాలా నిజాయితీగా ఏమని చెప్పాడు? కృష్ణ నువ్వు చెప్తున్న యోగ విధానం ఏదైతే ఉందో, మనసుని నియంత్రించి దీన్ని చేయాలని ఏదైతే చెప్తున్నావో, ఇంద్రియాన్ని చేయాలని చాలా కష్టతరమైంది. అర్జునుడు ఒక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక యోధుడు. సైనిక శక్తిని, సైనిక సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. యోధుడు. యుద్ధ కళలో నైపుణ్యుడు. అలాంటి స్థితిలో అలాంటి వ్యక్తి ఒక నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చొని ప్రత్యేకమైనటువంటి విధానాలను అవలంబిస్తూ యోగాసనంలో కూర్చొని మనస్సుని స్థిమితం చేయడము, లేకపోతే మనస్సుని నాసికాగ్రం మీద కేంద్రీకృతం చేసే ప్రయత్నం చేయడం, దృష్టిని నాసికాగ్రం మీద కేంద్రీకృతం చేసి మనసును నియంత్రించే ప్రయత్నం చేయడం. రకరకాలైనటువంటి నియమాలున్నాయి కదా! ఏకాంత ప్రదేశాన్ని ముందు వెతుక్కోవాలి. ఒక్కరే కూర్చోవాలి. రకరకాలైనటువంటి నియమ నిబంధనల్ని పాటించాలి. చెప్పుకున్న ఆసన, ధ్యాన, ప్రాణాయామ. ఆయన ఏమనుకున్నాడు అర్జునుడు, ఇది నాకు చాలా కష్టమైన పని. ఆ విషయమే అర్జునుడు వ్యక్తీకరించినప్పుడు కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించడం కోసమని ఏమని చెప్పాడు? నువ్వు అష్టాంగ యోగాన్ని పాటించలేకపోయినా దాని గురించి నువ్వు చింతించవలసిన పని లేదు. దాన్ని చింతించవలసిన పని లేదు అని చెబుతూ కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పాడు? తపస్విభో యోగుది ఏంటో శ్లోకము? తపస్విభో దికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యస్తు చాధికో యోగి తస్మాద్యోగి భవ అర్జున. దాని సారాంశం ఏమని చెప్పాడు? ఈ శ్లోకంలో చెప్పాడు. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమత. ఇది సారాంశం. అందరు యోగులు చేయవలసినటువంటి కార్యక్రమం. యోగులందరిలో కూడా ఎవరైతే అనుక్షణం కూడాను నా గురించే ఆలోచిస్తూ శ్రద్ధవాన్, శ్రద్ధ లేకుండా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించలేము. యోగ విద్యని అభ్యసించలేము. మనసుని భగవంతుని మీద కేంద్రీకృతం చేయడం సాధ్యమే విషయం. శ్రద్ధ అనేటువంటిది ఆరంభవ దశ అని చెప్పుకుంటాం కదా! చైతన్య మహాప్రభు కూడా చెప్తాడు, కావలసిన ప్రాథమిక అర్హత ఏమిటి? భక్తి మార్గంలోకి రావాలి అంటే, దాన్ని స్వీకరించాలంటే, ఆచరణ ప్రవృత్తిని సాధించాలంటే శ్రద్ధ, ఆరంభమైనటువంటి శ్రద్ధ. శ్రద్ధ తతో సాధు సంఘ. ఈ విశ్వాసము అనేటువంటి శ్రద్ధ అనేటువంటిది గౌరవప్రదాన్ని, గౌరవంగా భగవంతుని ఆరాధించే స్థితి ఏర్పడుతుంది శ్రద్ధ. భగవంతుడైన కృష్ణుడి మీద మనకి ఆసక్తి లేదనుకోండి, గౌరవం లేదనుకోండి, కృష్ణుడి మీద విశ్వాసం లేదనుకోండి, ఆధ్యాత్మిక జీవనంలో ముందుకెళ్ళడానికి కానీ, యోగ విధానంలో ముందుకెళ్ళడానికి అవకాశమే లేదు. అందుకని ఏమని చెప్పారు ఇక్కడ? శ్రద్ధావాన్. అదో శ్రద్ధ. ఆరంభము, ఆధ్యాత్మిక జీవనము శ్రద్ధ, విశ్వాసముతో ఆరంభమవుతుంది. అదో శ్రద్ధ. అదో శ్రద్ధ తదా సాధు సంఘ. చైతన్య చరితామృత మధ్యలో కూడా చెప్పబడింది. భక్తి రసామృత సింధులో చెప్పబడింది. ముఖ్యంగా ఆరంభంలో ప్రాథమికంగా కావాల్సింది ఏమిటి? విశ్వాసము. ఆ విశ్వాసాన్ని కృష్ణదాస్ కవిరాజ గోస్వామి విశ్వాస, దాన్ని చైతన్య చరితామృత మధ్యలో మనం అధ్యయనం చేస్తాము. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చూద్దాం. శ్రద్ధా శబ్దే విశ్వాసే కహే సుహృద నిశ్చయ కృష్ణే భక్తి కైలే సర్వ కామక్రాత హయా. ఇది శ్రద్ధ అంటే. శ్రద్ధ అంటే పూర్ణ విశ్వాసము. కృష్ణుడు ఎలాగైతే ఇక్కడ చెప్తున్నాడో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా దీన్ని ఎవరు స్వీకరించలేడు.
విశ్వాసం లేకుండా కృష్ణుడి మీద విశ్వాసం లేకుండా కృష్ణుడికి నేను శరణాగతి పొందాలి అని ఎందుకు అనుకుంటాడు? అందుకని ఈ విశ్వాసము అనేటువంటిది ఆధ్యాత్మిక జీవనానికి ఆరంభ స్థితి. ఆ విశ్వాసాన్ని కలిగించడం కోసమని, పెంపొందించడం కోసమని వ్యక్తుల్లో కృష్ణుడు తన గురించి తాను భగవద్గీత అంతా కూడా చెప్పుకున్నాడు. చూడండి, భగవద్గీత అంటే ఏమిటి? భగవత్, భగవంతుని యొక్క గీత. దాన్ని ఆంగ్లంలో కనిపిస్తే సాంగ్ ఆఫ్ గాడ్. భగవంతుని గానము. తన గురించి తాను జగత్తుకు తెలియజేశాడు. ఎవరైతే అదృష్టవంతులు అని చెప్పబడతారో అలాంటి వాళ్ళు భగవద్గీతని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత భగవంతుడైన కృష్ణుడి మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెంచుకుంటారు. ఆ విశ్వాసాన్ని పెంచుకోలేదనుకోండి వ్యక్తి భగవద్గీతని అధ్యయనం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది ఉండదు. దాన్ని కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చక్కగా వివరించి చెప్తారు. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే శుద్ధుద నిశ్చయ. శ్రద్ధ అంటే పూర్ణ విశ్వాసము, దృఢమైన విశ్వాసం. ఏమని? అవును, నేను కనుక కృష్ణుని శరణాగతి పొందినట్టయితే నేను చేసే ప్రతి కార్యక్రమం కూడాను పరిపూర్ణమవుతుంది. నా ఆధ్యాత్మిక జీవనం పరిపూర్ణమవుతుంది. ఎందుకని కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ, శ్రద్ధావాన్ భజతే. శ్రద్ధావాన్ భజతే అని కృష్ణుడు చెప్పాడు. అధో శ్రద్ధ అని దానేటువంటిది ఆరంభము అని చైతన్య మహాప్రభు చెప్తున్నాడు. రూపగోస్వామి ప్రభుపాదులు చెప్తున్నాడు. ఎవరైనా సరే కొంత ఆసక్తిని, కొంత విశ్వాసాన్ని, ఎలాగైతే శ్రీల ప్రభుపాదుల వారు ఆ కొంత విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కావలసినటువంటి అనువైన పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్య సమాఖ్య ద్వారా మనకి ప్రకటితం చేశారు. హరే కృష్ణ ఉద్యమాన్ని సంస్థాపించారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకని? ఆ కనీస విశ్వాసాన్ని పెంపొందించారు. ఒకవేళ శ్రద్ధ ఉందనుకోండి, ఆ తర్వాతి స్థాయి ఏమిటి? సాధు సంఘ. ఎవరైనా కృష్ణ చైతన్యవంతులు కావాలి అనుకున్నా అనుకోండి, కొంత విశ్వాసము ఏర్పరచుకుని ఆ తర్వాత సాధు సంఘ, సాధువుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యం స్వీకరిస్తే, అండ్ సాధువు అంటే ఎవరు? సాధు, సాధవ, సాధుభూషణ, తితీక్షవ, కరుణైక, సుహృద, సర్వభూతాన. సాధువు యొక్క లక్షణాలు. సాధువ, సాధుభూషణ, తితీక్షవ, కరుణైక, సుహృద, సర్వభూతాన. సాధువు అంటే భరించే శక్తిని కలిగి ఉన్నవాడు. మరికొన్ని ప్రదేశాల్లో కూడా చెప్పబడింది ఏమని? భగవద్గీతలో సాధువు అనే పదాన్ని వివరించి చెప్పబడింది. భజతే మాం అనన్యభాక్ సాధుర్యేవ సమంతవః. అపి చేతోసు దురాచారే భజతే మాం అనన్యభాక్ సాధురేవ మంతవ్య. 9వ అధ్యాయంలో వస్తుంది 30వ శ్లోకం. మరో చోట కూడా భాగవతంలో చెప్పబడింది సాధువు అంటే ఎవరు? తితీక్షవ కరుణీకై సుహృద సర్వదేహినా. సుహృద సర్వదేహినా. అజాతశత్రువ శాంత, అజాతశత్రువ శాంతం, సాధువ సాధుభూషణ. ఇదే స్కందంలో 25వ అధ్యాయంలో వస్తుంది. సాధువు అనేవాడి యొక్క మొట్టమొదటి అర్హత ఏమని చెప్తున్నాడు? మొట్టమొదటి అర్హత కృష్ణుని మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి కృష్ణ భక్తుడై. కృష్ణ భక్తుడై ఉన్నవాడు
ఏ విషయం చెప్పినా కూడాను ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తి కృష్ణ భక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధువు అని పిలువబడతాడు. ఇది ప్రాథమికమైనటువంటి నిర్వచనం. చాలామంది మతము, మతము, మతము అనేస్తుంటారు కదా! దాన్ని ఆంగ్లంలో రిలీజియన్ అంటారు. మతము అంటే ఏమిటి? భగవంతుడి ఆదేశాలకి అనుగుణంగా జీవనాన్ని కొనసాగించినప్పుడు అది మతం అని చెప్పబడుతుంది. సాధువు అంటే దృఢ విశ్వాసాన్ని కలిగినటువంటి కృష్ణ భక్తుడు. ఇది సాధువు అనే పదానికి శాస్త్రంలో ఇవ్వబడిన నిర్వచనాలు. అంటే సాధు సంఘ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించడము. ఎవరైతే కృష్ణ భక్తులో వాళ్ళ సాంగత్యాన్ని స్వీకరించడం. అదే సాధు సంఘం. చైతన్య మహాప్రభు మరో ప్రదేశంలో కూడా చెప్తాడు. సాధు సంఘ, సాధు సంఘ సర్వశాస్త్ర काय. లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి होय. साधु संघ, साधु संघ सर्वशास्त्र काय. లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి होय. సాధువుల యొక్క సాంగత్యము, కృష్ణ భక్తుల యొక్క సాంగత్యము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నిజమైన కృష్ణ భక్తులు అనుక్షణం కూడా కృష్ణుని యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఎలాంటి కలుషితము లేనటువంటి విశుద్ధమైన భక్తులు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. భక్తి రసామృతలో చెప్పబడింది. అది నిజమైన భక్తి. దాని తర్వాత ఏం చెప్పబడింది? అలాంటి సాధువుల యొక్క సాంగత్యం స్వీకరించినప్పుడు పరిపూర్ణత అనేటువంటిది లభిస్తుంది. కేవలము వాళ్ళ సాంగత్యాన్ని స్వీకరిస్తే చాలు. సాధు సంఘ సర్వశాస్త్ర काय. లవమాత్ర సాధు సంఘే సర్వసిద్ధి. చాలా యోగ్యమైనటువంటి విధానం. సాధువుల యొక్క సాంగత్యం ఎంత శక్తివంతమైందో మనం అనేక పర్యాయాలు చూస్తాం. వేదశాస్త్రాల్లో మనం చూస్తాం. సాధువుల సాంగత్యంతోని నారదుడు అత్యుత్తమైన భక్తియుక్త స్థితిని చేరుకోగలిగాడు. అందుకు కావాల్సింది ఏంటి ముఖ్యంగా? విశ్వాసం కావాలి మనకి. అదో సాధు సంఘ అదో శ్రద్ధ తదా సాధు సంఘ. శ్రద్ధ, విశ్వాసం కావాలి. అదో శ్రద్ధ తథా సాధు సంగోత భజన క్రియ. తతో అనర్థ నివృత్తి శ్రయాత్ తతో నిష్ఠ రుచిస్థః. అతాసక్తితో తతో భవాస్ తథా ప్రేమాభ్యుదయాంచితః. సాధకానాం అయం ప్రేమయా ప్రద్యుర్భవే భవే క్రమః. ఇవి ఆధ్యాత్మిక పురోగతిలో విభిన్నమైనటువంటి పురోగతి అడుగులు, స్టెప్స్. క్రమ పద్ధతిలో ఇలాగా ముందుకు వెళ్ళడం. ఒకదాని తర్వాత ఒక క్రమ పద్ధతిలో. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది వ్యక్తులలో ప్రాథమికంగా భక్తిలో ఉండడానికి, ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి కావాల్సినటువంటి ప్రాథమిక అర్హత అయినటువంటి కొద్దిపాటి శ్రద్ధని ఉద్భవింపజేయడానికి ఏర్పడినటువంటి కృష్ణుడి మీద కొద్దిపాటి శ్రద్ధ. ఈ కొద్దిపాటి శ్రద్ధ పెరగడానికి ఎవరైతే వ్యక్తులందరిలో కూడా ఈ కొద్దిపాటి శ్రద్ధ పెరగడానికి ఎవరైతే పరితపిస్తున్నారో, ఎవరైతే శ్రమ పడుతున్నారో వాళ్ళందరూ కూడా సాధు. ఈ కొద్దిపాటి శ్రద్ధ వ్యక్తులలో పెంపొందించుకోవడానికి కావలసినటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారో సాధువులు. సతాం ప్రసంగన్ మమ వీర్య సంవిదో.
భవంతి హృతకర్తరసాయన కథః సతాం ప్రసంగాత్. మనము కృష్ణ చైతన్యం గురించి చర్చిస్తున్నాం అనుకోండి, బోధయాంతం పరస్పరం పరంతస్ప పరస్పరం తు జ్ఞానితా చ రమంతి చ. అక్కడ కూడా అదే చెప్పండి. చూడండి, శాస్త్రాలు ఎక్కడ చూసినా కూడాను శ్రద్ధ అనేటువంటిది ప్రాథమికమైన అర్హత ఆధ్యాత్మిక పురోగతికి అని చెప్పారు. ఆ శ్రద్ధ వల్ల వ్యక్తులు ఏం చేస్తారు? సాధువుల యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తారు. భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? భజన క్రియ. భక్తులతో ఉన్నప్పుడు ఏం చేస్తాము? భజన క్రియలో నిమగ్నమవుతాం. ఎవరైనా సరే సాధువులతో విశుద్ధమైన కృష్ణ భక్తుల సాంగత్యం స్వీకరించినప్పుడు తర్వాత జరిగేది ఏంటి? భజన క్రియ. అర్చనా విధానాన్ని నేర్చుకుంటాము. భగవంతుని ఎలా ఆరాధించాలో నేర్చుకుంటాం. భజన క్రియ. అప్పుడు ఏం జరుగుతుంది? భజన క్రియలో పంచుకున్నప్పుడు తథా అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి స్యాత్. అనర్థములు అంటే ఆధ్యాత్మిక జీవనానికి అవసరం లేనటువంటి స్థితులు. మనము భౌతిక జీవనంలో అనేక రకమైనటువంటి అనవసరమైనటువంటి కార్యక్రమాలు నిమగ్నమవుతాం. మనం చూస్తుంటాం. టీవీలు, న్యూస్ పేపర్లు, సినిమాలు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి కార్యక్రమాలు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడాను ఈ అనవసరమైన జీవనాన్ని పెంపొందించడానికి ఏర్పడ్డది. అందుకని ఈ ఆధునిక జీవన విధానాన్ని స్వీకరించినప్పుడు వ్యక్తులు భగవద్భక్తి నుంచి దూరం అయిపోతుంటారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఆధునిక సంస్కృతి ప్రకారంగా ఎంతగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకున్న కొద్దీ అంత దూరంగా మనం భగవంతునికి దూరంగా వెళ్ళిపోతాం. భగవత్ చైతన్యం నశించిపోతుంది. భక్తి వేదాంత ఠాకూర్ ఒక చక్కని గీతాన్ని ఆలపిస్తారు. ఏంటది? జడబీదయ జాతో మాయారా వైభవో తుమారా భజనే బాధ జడబీదయ. భౌతిక విద్య ఏదైతే ఉందో, భౌతిక విద్య అంతా కూడాను మాయాదేవి యొక్క ఉపకరణాలు. మాయార వైభవ. మాయాదేవి యొక్క వైభవం, ఈ భౌతికమైనటువంటి పురోగతి అంతా కూడా మాయాదేవి ద్వారా ప్రకటితం చేయబడింది. ఈ పురోగతి ఏదైతే ఉందో, భౌతికమైన పురోగతి ఏదైతే ఉందో అది మనకి భగవంతుడితో ఉన్న అనుబంధానికి అవరోధంగా నిలుస్తుంది. జడబీదియ జాతు మాయారా వైభవ తుమారా భజంతే బాధ అనిత్య సంసారే. అనిత్య, అశాశ్వతమైన. అందరూ కూడా భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళంతా కూడా కొన్నాళ్ళు జీవిస్తారు. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఇదంతా కూడా తాత్కాలికమైంది. అనంత కాలంతో పోల్చినట్టయితే మన జీవనకాలం ఎంత? 100 సంవత్సరాలు జీవించినా కూడా అసలు కొలవడానికి కూడా సరిపోనంత అనంత కాలంతో పోలిస్తే. ఒక సూక్ష్మ బిందువు అంత కూడా కాదు. తాత్కాలికమైనటువంటిది. కానీ ఈ తాత్కాలిక జీవనంలో మనం ఎన్నో రకాలైనటువంటి అనవసరమైన కార్యక్రమాల్లో నిమగ్నమైపోయాం. అనేక రకమైన కార్యక్రమాలు నిమగ్నపోయి మన నిర్జీవనానికి, ఆధ్యాత్మికంగా మన శాశ్వత జీవనానికి కావలసినటువంటి, మనం నిజంగా చేయవలసిన ధర్మాన్ని మర్చిపోతాం. నిజమైన ధర్మం ఏమిటి? చేయవలసిన ధర్మం ఏమిటి? భగవద్ధామాన్ని ఎలా చేరుకోవాలి? భగవద్భక్తి ఎలా స్థిరపడాలి? భగవంతునితో మనకున్నటువంటి సంబంధాన్ని పునఃస్థాపితం ఎలా చేసుకోవాలి అని చేయవలసిందే నిజమైనటువంటి కార్యక్రమం. అంటే ఆధ్యాత్మిక పురోగవృద్ధి మాత్రమే మన ధర్మము. కానీ భక్తివేదాంత ఠాకూర్ తన గేయాలలో ఆవేదనని వ్యక్తీకరిస్తారు. భక్తి వినోద్ ఠాకూర్ ఒక న్యాయమూర్తిగా తన జీవన కాలాన్ని గడిపేవారు. న్యాయమూర్తిగా ఒక ఉద్యోగం చేశారు. న్యాయమూర్తిగా
కానీ భగవంతుని యొక్క గొప్ప భక్తుడు, ఆచార్యులలో ఒకరు భక్తి వినోద్ ఠాకూర్. తన స్వీయ అనుభవాన్ని ఆయన రాస్తున్నాడు. జడబీడియ జాతో మాయారా వైభవ తుమారా భజనే బాధ. భౌతిక జీవనంలో ఎంతగా భౌతికమైనటువంటి సౌలభ్యాలు పెరుగుతున్నా కొద్దీ, భౌతిక సౌలభ్యాలు పెరుగుతున్నా కొద్దీ అనవసరమైన కార్యక్రమాల్లో మనం నిమగ్నం. ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక జీవనానికి అవరోధాలుగా నిలుస్తాయి. ఇది భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు. అది నిజం కూడాను. మనం చూస్తాం పాశ్చాత్య దేశాల్లో కానీ, ఇప్పుడు మన దేశంలో కూడా కానివ్వండి, ఆధునికత పెరిగిన కొద్దీ భగవంతుని యొక్క భక్తికి దూరం అయిపోతున్నారు. ఎంతగా భౌతిక జీవనంలో అభివృద్ధి చెందుతున్నారో అంతగా ఆధ్యాత్మిక జీవనాన్ని చూద్దాం. భౌతిక జీవనము, ఆధునిక సంస్కృతి, ఆధునిక విజ్ఞానం పెరుగుతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ దానిలో మునిగిపోయిన వాళ్ళకి ఆధ్యాత్మికత గురించినటువంటి జీవనాన్ని అవగతమయ్యేలా చెప్పడం కష్టతరం అవుతుంది. ఇక్కడ సాధువుల యొక్క సాంగత్యం ద్వారా, భక్తుల యొక్క సాంగత్యం ద్వారా వ్యక్తులు ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతారు. ఈ విషయాన్ని అన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. అన్ని శాస్త్రాలు కూడా సాధువుల సాంగత్యం ద్వారా భక్తులు అభివృద్ధి పథంలోకి వెళ్ళగలుగుతాము, ఆధ్యాత్మిక పురోగతి సాధించగలుగుతామని చెప్పండి. చాణక్య పండిత గొప్ప రాజకీయవేత్త, నీతి శాస్త్రజ్ఞుడు, ఆయన కూడా అదే చెప్తాడు. త్యజా దుర్జన సంఘం అంటాడు. దుర్జన సంఘం, త్యజా దుర్జన సంఘం వజ సాధు సంగమం. త్యజ దుర్జన సంఘం అంటే ఏంటి? చెడు సహవాసాన్ని వదిలేయమని చెప్తున్నాడు. చెడు సహవాసాలు అంటే, చెడు లక్షణాలు అంటే, అది కూడా చైతన్య మహాప్రభు వివరించి చెప్పాడు. చైతన్య మహాప్రభుని ఒక భక్తుడు అడుగుతాడు, భక్తి మార్గంలో ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలనుకున్న భక్తుడు లేకపోతే వైష్ణవుని యొక్క నడవడిక ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అనుకునేటువంటి వ్యక్తులు అంటే వైష్ణవు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నాడు? అసత్సంగ త్యాగ ఏయి వైష్ణవాచార్య. ఇంత ముఖ్యమైన విషయం చూడండి. అసత్సంగ త్యాగ ఏయి వైష్ణవాచార్య. ఎవరైనా ఆధ్యాత్మిక జీవనంలో ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అంటే, భక్తులు కావాలి అనుకుంటే మొట్టమొదటి కార్యక్రమం ఏంటి? చెడు సావాసాల నుంచి దూరంగా ఉండాలి. అసత్సంగ త్యాగి వైష్ణవాచార. వైష్ణవ ఆచార, వైష్ణవులుగా తమ ఆచారాన్ని పాటించాలి అంటే చెడు సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి. ఒకే ఒక వాక్యం. అప్పుడు మరో ప్రశ్న ఉదయిస్తుంది కదా, అసత్సంగ అంటే అసత్ అన్నారు కదా, మరి అసత్ అంటే ఏమిటి? ఎవరు అసత్ అంటే? అసత్ ఏక స్త్రీ సంగీ కృష్ణ అభక్తార. అసత్ అంటే ఎవరో కూడా చెప్పారు. అసత్సంగ త్యాగ వైష్ణవ ఆచార. వైష్ణవ నియమాన్ని పాటించే వాళ్ళు అసత్సంగాన్ని తొలగించుకోవాలి, వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. అసత్, అసత్ అంటే ఎవరు? అసత్యేక స్త్రీ సంగీ కృష్ణ అభక్తార. స్త్రీ సంగీ ఎవరైతే అనవసరంగా అనుక్షణం కూడా స్త్రీల వైపు వ్యామోహితులై ఉంటారో, అనవసరంగా, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, వివాహ బంధంలో ఏకీకృతమై జీవనాన్ని కొనసాగించడం ఒక విధానం. అనవసరంగా స్త్రీల వైపు ఆకర్షిస్తారు. వివాహ బంధంలోకి ప్రవేశించి తద్వారా వేదశాస్త్రాలకి అనుగుణంగా వివాహ బంధంలో ఉంటూ సంతానోత్పత్తిని గావించవచ్చు. అది సరైన విధానం. దాన్ని ఇల్లిసిట్ లేకపోతే అధర్మము అని చెప్పలేదు, అసత్ అని చెప్పలేదు.
అలా కాకుండా స్త్రీ వ్యామోహభరితుడు అవ్వడము అసత్ అని చెప్పారు. కృష్ణ భక్తుడు కాకుండా స్త్రీ వ్యామోహంతో, కృష్ణ భక్తుడు కాకుండా ఉండడం, స్త్రీ వ్యామోహంలో ఉండడం, ఇవన్నీ కూడా అబద్ధం. కృష్ణుడు కూడా చెప్తారు అదే విషయం. ధర్మ విరుద్ధ కామోస్మి. కామము అంటే రకరకాల కోరికలన్నీ కూడా కలిపి కామము అంటారు. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏమిటి? మైథున జీవనం. ఏదైతే ఉందో దీంట్లో ధర్మ విరుద్ధ కామోస్మి కామ. అంటే ధర్మ విరుద్ధంగా కానటువంటి మైథున ప్రక్రియ నేనే అని కృష్ణుడు చెప్తాడు. వేద శాస్త్రాలకు విరుద్ధంగా లేనటువంటి మైథున ప్రక్రియ నేను. అంటే వివాహ బంధంలో ఏకీకృతమై సంతానోత్పత్తిని కావించడము అనేటువంటిది కూడా కృష్ణ చైతన్యం అనే చెప్పబడింది. ధర్మ విరుద్ధం కానటువంటి. ధర్మ విరుద్ధం కానిది అంటే వ్యక్తులు ఎప్పుడు కూడాను మానవ శరీరాన్ని పొందిన వ్యక్తులు ఎప్పుడు కూడాను కుక్కల్లాగా, పందుల్లాగా, పిల్లుల్లాగా జీవనాన్ని కొనసాగించకూడదు. మైథున ప్రక్రియ. వాళ్ళకి వివాహ బంధంలో ఏకీకృతం కావాలి. భార్యాభర్తలుగా జీవనాన్ని కొనసాగించాలి. ఆ భార్యాభర్తలుగా జీవనం ఎందుకు కొనసాగించాలి? చక్కని సంతానోత్పత్తి కోసం. వాళ్ళు ఏకీకృతం అవ్వాల్సింది ఎందుకని? సంతానోత్పత్తి కోసమే. ఇవి శాస్త్రాల్లో ఇవ్వబడినటువంటి వివరణలు. వింశతి ప్రకార ధర్మశాస్త్ర మనుసంహిత. మనుసంహితలో చెప్పబడినటువంటిది. అందుకోసమని స్త్రీ పురుషులు ఏకీకృతం కావాలి. చక్కని సంతానోత్పత్తి కోసమని. లేకపోతే వాళ్ళు ఏకీకృతం కావాల్సిన అవసరం లేదు. అలా ఏకీకృతమైతే దాన్నేమన్నారు? గృహస్థాశ్రమ జీవనము అన్నారు. ఆశ్రమ. సన్యాసాశ్రమ, గృహస్థాశ్రమ, వానప్రస్థాశ్రమ, బ్రహ్మచారి ఆశ్రమం. అన్నీ కూడా ఇక్కడ ఆశ్రమ, ఆశ్రమ, ఆశ్రమం. ఎందుకు? ఎప్పుడైతే ఆశ్రమ అనే శబ్దాన్ని వినియోగించారో దానికి ఆధ్యాత్మిక స్థితి ఆమోదించబడి ఉంటుంది. గృహస్థ ఆశ్రమ అది కూడా ఆధ్యాత్మిక జీవనమే. నేను వ్యక్తులు భార్య పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక జీవనంలో ఉండవచ్చు. చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల్ని మనం చూసినట్టయితే అందరూ కూడా చాలా మంది దాంట్లో గృహస్థాలే ఉన్నారు. చైతన్య మహాప్రభు స్వయంగా గృహస్థ. అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తే భక్తి మార్గంలో ఉండడానికి అది అర్హతను కోల్పోయినట్టు కాదు. కానీ గృహస్థ జీవనాన్ని ఎలా జీవించాలి? శాస్త్రబద్ధంగా జీవించాలి. అది కావలసిన ముఖ్యమైన విషయం. కృష్ణుడు ఏమంటున్నాడు? ధర్మ విరుద్ధ కామ, ధర్మ అవిరుద్ధ కామ. ధర్మ అవిరుద్ధ కామ అంటే ధర్మానికి విరుద్ధంగా చేయనటువంటి మైథున ప్రక్రియ జీవన విధానం ఏదైతే ఉందో అది నేనే. అందుకని చైతన్య మహాప్రభు ఇప్పుడే చెప్తాడు అసత్యేక స్త్రీ సంఘ అంటే ఏమిటిది? ఎవరైతే వైవాహిక బంధంలో భార్యచి సంతృప్తి పొందకుండా బాహ్య స్త్రీలతో అనుబంధాన్ని కలిగి ఉంటాడో దాన్ని ఇక్కడ చెప్పబడింది. అసత్ ఏక స్త్రీ సంఘ. అలాంటి వ్యక్తి అసాధువు. అసాధు. స్త్రీ సంగి, కృష్ణ అభక్త. అసాధు అనే పదానికి 2 పదాల్లో ఈ అసాధు అనే పదాన్ని ఇంకో 2 పదాలు వివరించి చెప్పారు. స్త్రీ సంగి, కృష్ణ అభక్త. ఎవరైతే విపరీతంగా ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే కృష్ణ భక్తులు కాదో ఆ వ్యక్తి అసాధు. దాన్ని కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తారు కదా మనకి 7వ అధ్యాయంలో వస్తుంది. ఇంక ముందు చదువుకోబోతున్నాం. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాయా ప్రహిత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. అనేక చోట్ల దీనికి సంబంధించిన వివరణ నాకు అందించబడింది శాస్త్రాల్లో.
సాధువు కానటువంటి వ్యక్తి, అసాధులు ఎవరైతే ఉన్నారో, అసాధులు అంటే ఎవరైనా కృష్ణ భక్తుడు కాకుండా ఉన్నవాడు మరియు స్త్రీలోలుడు. వాళ్ళ సాంగత్యాన్ని వదిలేసి మనం సాధువుల సాంగత్యాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు మన జీవనం పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే మానవ జీవితము అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రగతి కోసమే ఇవ్వబడినటువంటిది. ఆహార నిద్ర భయమైదునాల్లో అభివృద్ధి చెందడానికి ఇవ్వబడింది కాదు. ఇది కుక్కలు, పిల్లులు, నక్కలు, పందులు చేసే పని. మానవ జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి లక్ష్యము. తపోదివ్యం పుత్రకాయేన శుద్ధయేత్ సత్వం. మన జీవనాన్ని మనము శుద్ధీకరించుకోవాలి. ఈ విషయం జనులకు తెలీదు. శుద్ధమైన జీవనం ఏమిటి, అశుద్ధమైన జీవనం ఏమిటో జనులకు తెలీదు. మనము జీవాత్మలం, భగవంతుని యొక్క అంశలం. భగవంతుడు శాశ్వతుడు. అలాగే మనం కూడా శాశ్వతులం. భగవంతుడు పవిత్రుడు. విశుద్ధంగా ఉంటాడు ఇప్పుడు కూడా. అలాగే నేను కూడాను విశుద్ధుడను. నిత్య శాశ్వతోయం పురాణ. కృష్ణుడు పురాతనుడు, ఆది పురుషుడు. అంటే అతను అత్యంత పురాతనుడు కదా, అందరికన్నా పెద్దవాడు. కానీ నవయవ్వనం చ అద్వైతమచ్యుతం అనాది అనంత రూపం. ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. ఇది కృష్ణుని యొక్క వివరణ. ఆది పురుషుడు, పురాణుడు. అహం ఆదిర్హి దేవానాం. పదో అధ్యాయంలో కూడా చెప్తాడు కృష్ణుడు. అన్ని దేవతలకి కూడా, అందరి దేవతలకి మూలము నేను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ విషయాన్ని బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కూడా ఉద్ఘాటిస్తాడు. ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. భగవంతుడు కృష్ణుడు ఆద్యం, ఆరంభకుడు, మూలము. అదే కృష్ణుడు కూడా చెప్తున్నాడు. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వ ప్రవర్తతే. 10వ అధ్యాయం. వేదాంతం కూడా అదే చెప్తుంది. జన్మాద్యస్య యతః వేదాంత సూత్రం. కృష్ణుడు పురాణ పురుషుడు. మనం కృష్ణుని యొక్క అంశలుగా మనం కూడా పురాణులమే. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. కఠోపనిషత్తులు. మనం కూడా నిత్యులము, శాశ్వతులము. కృష్ణుడు కూడా నిత్యుడు, శాశ్వతుడు. మనము జీవాత్మలు, పరిజ్ఞానం కలిగిన జీవాత్మలు. కృష్ణుడు కూడాను జీవుడు, జీవమున్నటువంటి వ్యక్తి, పరిపూర్ణమైన పరిజ్ఞానం. ఇంకో విధంగా చెప్పాలంటే మనందరికీ కూడా అధిపతి ఎవరు? కృష్ణుడు. పరమోత్కృష్టమైన అధిపతి ఈశ్వర పరమకృష్ణ. మనకు తెలీదు మన జీవనం ఎలాగా కలుషితమైంది అన్నటువంటిది. మనము ఇతర జీవుల్లాగా, కుక్కలు, పందుల్లాగా పరిజ్ఞానం లేకుండా మనుష్య రూపాన్ని పొంది మళ్ళీ శరీరాన్ని త్యాగం చేయడం అంటే కుక్కలు, పందులు, నక్కల్లాగా జీవించడం. భూత్వా ప్రళీయతే. కానీ అది మన స్థితి కాదు. మన స్థితి ఎలాంటిది? కృష్ణుడితో సమాంతరంగా ఉండేటువంటి, సమానంగా ఉండే స్థితి. ఏంటి? ఆధ్యాత్మిక స్థితి, శాశ్వతమైనటువంటి స్థితి. కృష్ణుడు అత్యంత శక్తిమంతుడు, మనం అత్యల్పులము. కానీ మనం కూడా కృష్ణుని యొక్క లక్షణాలనే కలిగి ఉన్నాము. కృష్ణుడు విభువు, మనము అణువు. అది తేడా. లేకపోతే గుణాలలో కృష్ణుని యొక్క గుణాలే మనకు కూడా ఉన్నాయి. గుణాలలో మనమంతా ఒకటే, కృష్ణుడితో సమానం. మరి మనము జన్మ మృత్యు జరావళి చక్రంలో జన్మ తీసుకోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడుతుంది? అది మన కలుషితమైన స్థితి మూలంగా ఏర్పడుతుంది. ఇది మన కలుషిత స్థితి. మానవ జీవితము ఈ కలుషితమైన స్థితిని శుద్ధీకరించుకోవడానికి ఇవ్వబడింది. జన్మ మృత్యు జరావాది చక్రం నుంచి బయటపడడానికి ఇవ్వబడింది. జన్మము అనేటువంటిది ఉందనుకోండి, వెంటనే మృత్యు కూడా దాంతో పాటే వచ్చేస్తుంది. జన్మమే లేదనుకోండి, మృత్యు కూడా ఉండదు. అది ఎలా సాధ్యమవుతుంది? కృష్ణ చైతన్యం ద్వారా సాధ్యమవుతుంది. మళ్ళీ జన్మించకుండా ఉండాలి అంటే కృష్ణ చైతన్యంలో మన జీవనాన్ని కొనసాగించినట్టయితే దాని నుంచి బయటపడగలుగుతాం.
ఆ విధానం మనకి భగవద్గీతలో చెప్పబడింది 4వ అధ్యాయంలో. జన్మ కర్మ చ మే దివ్యం. ఏవం యో వేత్తి తత్త్వత దేహం పునర్జన్మ. జన్మ కర్మ చ మే దివ్యం. దివ్యం. దివ్యం అనే శబ్దం ఇక్కడ అంటే పవిత్రమైనటువంటిది కృష్ణుని యొక్క. ఈ దివ్యత్వాన్ని మనం పొందాలి అంటే మనం తపస్సు చేయాలి. ఆధ్యాత్మిక జీవనాన్ని పొందాలి అంటే దివ్యమైనటువంటి స్థితిని పొందాలంటే తపస్సు చేయాలి. యోగాన్ని అభ్యసించాలి. తపో దివ్యం. కొద్ది తపస్య. కలియుగంలో విపరీతమైన తపస్సు కూడా చేసేటువంటి అవకాశం లేదు మనకి. అందుకని కృష్ణుడు చాలా దయార్థ హృదయుడు. మనకి కలియుగంలో మన స్థితి నుంచి ఆధ్యాత్మిక జీవనాన్ని పొందడానికి సులభతరమైన విధానం ఇచ్చారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకమైన జీవన విధానాన్ని ఇచ్చారు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే. కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత దిగజారిపోయి ఉంటారంటే పరిమిత పరిజ్ఞానము, పరిమితమైన జీవన కాలము, పరిమితమైన జ్ఞాపక శక్తి, విపరీతమైనటువంటి అసత్సంగత్యము. ఇలాంటి స్థితిలో వ్యక్తులు విపరీతమైనటువంటి తపస్సు చేయడము అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. మనం అరణ్యానికి వెళ్ళిపోయి యోగ విధానాన్ని అభ్యసించడము, చక్కగా కూర్చునేది సాధ్యమయ్యే విషయం కాదు. యజ్ఞయాగాదులు కూడా చేసే స్థితి లేదు. అచ్చ విగ్రహాన్ని ప్రతిష్టాపించి నారద పంచసూత్రాల ప్రకారంగా పరిపక్వతతో పరిపూర్ణంగా అచ్చ విగ్రహాన్ని ఆరాధించే స్థితి కూడా లేదు. ఎన్నో రకాలైనటువంటి వేదనలు, ఎన్నో రకమైనటువంటి అవరోధాలు. అందుకని శాస్త్రము మనకేమిచ్చింది? అత్యంత సులభతరమైన విధానం ఇచ్చింది. కన్సెషన్ అంటారు చూడండి. ఏమీ చేయలేకపోతున్నా సరే గ్రేస్ మార్కులు వేసి పాస్ చేస్తారు చూడండి పరీక్షలు. అలాగా కలౌ తద్ హరికీర్తన. అందుకని కలియుగంలో ఏం చెప్పారు? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము ద్వారా వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతి సాధించగలరు. చైతన్య మహాప్రభు మనకి ఆ అనుజ్ఞనిచ్చాడు. ఇక అయితే సర్వసిద్ధి హాయ తోమారా. మీరు ఒకవేళ హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా జపించారనుకోండి, పరిపక్వతని సిద్ధించుకున్నారు, పరిపూర్ణులవుతారు. అన్ని రకాల పరిపక్వత. హరే కృష్ణ మహామంత్రంలో వేదశాస్త్రాల సారాంశం అంతా ఉంది. పరిపక్వతని దానికి కావాల్సినట్టు యోగం ఉంది, దాంట్లో యజ్ఞం ఉంది, యాగం ఉంది, అన్నీ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే చాలా మంది దాన్ని స్వీకరించి అది మనకు కల్పిస్తున్నటువంటి లబ్ధిని పొందాలి అనుకోరు. మానవ జీవనం తపస్సు చేయడానికి నిర్దేశితమైంది. మన భారతదేశ చరిత్రలో మనం చూస్తాం. అనేక రకమైనటువంటి పాలకులు ఉన్నారు, రాజులు ఉన్నారు అనుకోండి. వాళ్ళు గమనించినట్టయితే అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉన్నా కూడాను రాజ్యాన్ని కలిగి ఉన్నారు. విపరీతమైనటువంటి విలాసాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నా కూడాను వాళ్ళు అంత్యజట్లో ఏం చేసేవారు? తపస్సు చేయడానికి వనానికి వెళ్ళిపోయారు. భరత మహారాజు గురించి మనం వింటాం. ఎవరి పేరు మీద అయితే మనం ఇప్పుడు భారతదేశం అని పిలుస్తున్నామో ఈ మొత్తం భూలోకమంతా కూడా భరతవర్షంగా పిలువబడేది. అతను తన రాజ్యాన్ని వదిలిపెట్టాడు, అందమైన భార్యను వదిలిపెట్టాడు, గుణవంతులైన పిల్లల్ని వదిలిపెట్టాడు, అన్నింటినీ. ఎప్పుడు? 24 సంవత్సరాల వయసులో తపస్సు చేయడానికి వనానికి వెళ్ళిపోయాడు. పాండవులు కూడా తపస్సు చేశారు. అందరూ కూడా చివరి దశలో మానవ జీవితంలోని వానప్రస్థాశ్రమం, దాని తర్వాత చేయవలసిన తపస్య. అంతేకాని చివరి నిమిషం వరకు ఇంకొక నిమిషంలో చనిపోతాం అనేసరికి భౌతిక జీవనంలోనే కూరుకుపోయి ఉండకూడదు వ్యక్తులు. మన జీవితము అనేటువంటిది, మానవ జీవితం అనేది దేనికోసం నిర్దేశించబడింది? శుద్ధీకరించుకోవడానికే ఇవ్వబడింది. శుద్ధీకరించుకోవడము అంటే జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడ్డం. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇది చాలా ముఖ్యమైన లక్ష్యము. ఇది మాత్రమే జీవిత లక్ష్యము. దీన్ని ముందు పెట్టుకోవాలి మన జీవితం. మనం అనుకోవచ్చు, నువ్వు భౌతికమైనటువంటి విలాసాల్లో భౌతికమైనటువంటి పురోగతిని సాధించి చాలా అభివృద్ధి పథంలో ఉన్నానని. సరే, భౌతిక పురోగతిని సాధించినా కూడాను
దాంతో అహంకారం పెరిగినా కూడాను భౌతిక ప్రగతితో పాటు దానికన్నా ముందు మనం పెట్టుకోవాల్సిందేంటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ప్రతి క్షణం కూడా మనం జన్మ, మృత్యు, జరాకి సంబంధించి నేను ఏ రకమైన పురోగతిని సాధించాను? మృత్యువుని జయించగలిగానా? జననాన్ని జయించగలిగానా? రకరకాలైనటువంటి గర్భనిరోధక పద్ధతులు అవలంబిస్తుంటారు జనులు. అయినా సరే మరి చూడండి, జనసాంద్రతకి ఏం తక్కువ లేదు కదా! రకరకాలైనటువంటి ఔషధాల్ని మనం తయారు చేస్తున్నాం. అయినా సరే ప్రతిరోజు కూడాను వ్యక్తులు మరణిస్తూనే ఉన్నారు కదా! ఇది పుట్టుక, మృత్యువు ఈ రెండిటిని కూడా జననము, మరణము ఈ రెండిటిని కూడా మనం ఆపలేం. యువకులుగానే ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. యువకులుగా ఉండడానికి. అయినా సరే వృద్ధాప్యం వస్తోంది కదా! అందుకని తెలివైన వాళ్ళు ఏం చేయాలి? మనము భౌతికంగా ఎంతో అభివృద్ధి చెందినట్టుగా చెప్పినప్పటికీ నిజానికి మనం సంఘర్షణలో ఉన్నాము. చాలా విస్తృతమైనటువంటి సంఘర్షణలో ఉన్నాము. మనం ఏమనుకుంటున్నాము ఆ సంఘర్షణలో ఉండి, ఓహ్! నేను అభివృద్ధి పథంలో ఉన్నాను అనుకుంటాం. గాడిదలాగా కష్టపడుతూ కూడాను గాడిద ఏమనుకుంటుంది విపరీతంగా కష్టపడి ఏం చేస్తుందది? నేను ఈ కష్టపడితేనే ఈ కాస్త పచ్చగడ్డి దొరుకుతుంది అనుకుంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కష్టపడక్కర్లేదు. కామ్యకర్మల్లో నియుక్తమైనటువంటి వ్యక్తులు రాత్రింబగళ్ళు ఇలాగే కష్టపడుతూ ఉంటారు. నిజానికి విపరీతంగా కష్టపడుతున్నాను నేనేమనుకున్నా, ఓహ్! నేను చాలా పురోగతి సాధించాను. జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవైతే నా నుంచి దూరం కాలేదు. రకరకాల ఔషధాల్ని కనుక్కుంటూనే ఉన్నాము. మానవాభ్యుదయ కార్యక్రమాలెన్నో, సమాజ సేవలెన్నో జరుగుతూనే ఉంటాయి. అయినా సరే అతివృష్టి, అనావృష్టి, సంఘర్షణ. మనము ఏదో ఒక కార్యక్రమం ఎందుకు చేయకూడదు? ఎప్పుడు కూడా అనావృష్టి, అతివృష్టి లేకుండా, ఆవేదన లేకుండా ఉండడానికి కార్యక్రమం చేయొచ్చు కదా! నీటి సమస్య లేకుండా చేయవచ్చు కదా! ఇది కావలసినటువంటి ప్రక్రియ. ఇవి నిజమైన సమస్యలు. ఈ సమస్యని ఎంతగా పరిష్కరించాలని ప్రయత్నం చేసినా కూడాను, భౌతిక జీవన విధానంలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి వీటినైతే తొలగించలేము. బ్రహ్మగా జనిస్తారా? లేకపోతే ఇంకేదైనాగా జనిస్తారా? ఇంద్రుడా, చంద్రుడా, వరుణుడా ఏదైనా సరే. దీని నుంచి బయటపడాలి అంటే జన్మ, మృత్యు, జరా చక్రం నుంచి బయటపడాలి అంటే మనం చేయగలిగినటువంటి ఏకైక కార్యక్రమం అంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం మాత్రమే. అది మనకి భగవద్గీతలో చెప్పబడింది. 8దో అధ్యాయంలో చదువుకోబోతాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నపున్వంతి మహాత్మానాం సంసిద్ధిం పరమం మమ. సంసిద్ధిం పరమం గత. మాముపేత్య మాముపేత్య తు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం ఇది ఎవరు చెప్తున్నారు? ఈ సృష్టికి కారణభూతుడైన కృష్ణుడే చెప్తున్నాడు. ఇది దుఃఖాలయంగా నేనే సృష్టించాను. వేదనలకి కారణభూతమైనటువంటిది దుఃఖ ఆలయము, దుఃఖానికి నిలయము. అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం. తాత్కాలికమైనది. మీరెవరైనా అనుకున్నారు ఎవరైనా అనుకున్నారు పర్వాలేదు ఇది దుఃఖాలయమే కానీ ఇక్కడే ఉంటాను. అది కూడా దాన్ని అంగీకరించబడలేదు. ఎవరన్నా దుఃఖాలయం సరే నేను ఇక్కడే ఉంటాను శాశ్వతంగా. లేదు అది కూడా సాధ్యం కాదు. మనం మృత్యు వచ్చి లాక్కుపోతుంది ఇక్కడి నుంచి. నీ టైం అయిపోయింది. గెట్ ఔట్. ఓహ్! నేను చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. నాకు కావాల్సినంత సదుపాయాలని నేను విలాసవంతంగా ఉన్నాను. ధనాన్ని సేకరించుకున్నాను. చక్కని బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. చక్కని భార్య ఉంది. చక్కని పుత్రులున్నారు. ఓహ్! విలాసవంతమైన కారుంది. బంగళా ఉంది. కానీ మృత్యు ఒకరోజు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడాను వీటన్నిటి నుంచి దూరంగా ఠక్కన వచ్చేసి తీసుకెళ్ళిపోతుంది. గెట్ ఔట్. కాలం పరిసమాప్తమైంది. బయటికెళ్ళు.
మృత్యు సర్వహర్షశ్చాహం. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో, మృత్యువుని నేనే, నేను మీవన్నీ కూడా తీసుకెళ్ళిపోతాను. జాగ్రత్తగా గమనించండి. మనము చైతన్యాన్ని పెంచుకొని కృష్ణుని శరణాగతి పొందాలా, కృష్ణునికి సమర్పించాలా, సమర్పించలేదనుకోండి మృత్యు రూపంలో వచ్చి మన దగ్గర నుంచి అన్ని తీసుకెళ్ళిపోతాడు కృష్ణుడు. కాదు నేను కృష్ణునికి శరణాగతి పొందను, నేనే ఉంచుకుంటాను, నేనే ఈ ఆనందాన్ని అనుభవిస్తాను అనుకోవడం మూర్ఖత్వం. మనం ఎక్కడ ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నామో, దుఃఖము కోసం మాత్రమే నిర్దేశించబడినటువంటి ప్రదేశంలో దీన్ని సృష్టించిన వ్యక్తి ఏమని చెప్తున్నాడు మనకి? దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నాడు. దుఃఖాలయం. దాంట్లో మనం ఆనందం కోసం పరితపిస్తున్నాం. ఎంత మూర్ఖత్వం చూడు. అందుకని భక్తివినోద్ ఠాకూర్ చెప్తారు, అనిత్య సంసారే, మనం ఉన్న ప్రదేశమే అనిత్యము, దుఃఖాలతో కూడుకున్నటువంటిది. ఆ దుఃఖాల్ని మనం మరింత పెంచుకుంటున్నాం మన జీవన విధానంతో. అంటే మరింత మూఢులుగా మారుతున్నాం. మూఢులు అంటే గాడిదలు. ఆధునిక విద్య ద్వారా, ఆధునిక విజ్ఞానాన్ని జడ విద్య జాతో మాయారా వైభవ తుమారా భజనే బాధే. ఆధునిక సంస్కృతిని పెంపొందించుకుంటున్నాము అనేటువంటి ధ్యాసలో మనము మన జీవన లక్ష్యాన్ని మర్చిపోతున్నాము. భగవంతుని మర్చిపోతున్నాం. అదేమిటి? మూఢత్వంతో కూడుకున్నటువంటి. అనవసరంగా విపరీతంగా కష్టపడిపోతారు మూఢ. అందుకని గాడిద ఉదాహరణ మనకి శాస్త్రంలో ఇస్తారు. దానికి బుద్ధి ఉండదు. రాత్రింబగళ్ళు కష్టపడుతుంది. తన యజమాని యొక్క బరువులన్నీ మోస్తుంది. కదా! వాషర్ మ్యాన్ అంటారు చూడండి, చాకలి. వాడు దాని మీద ఎన్ని బట్టలు వేసి మోయిస్తాడు దాన్ని. అక్కడ బట్టలు ఉతకడానికి తీసుకువెళ్తాడు కదా! చెరువుకి తీసుకెళ్తాడు. అవన్నీ మోయించుకొని పచ్చివాడిని వేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. దానివల్ల గాడిదకి ఏం లభిస్తుంది? కొంత పచ్చిగడ్డి లభిస్తుంది, కొంత గడ్డి. కానీ దానికి ఆ బుద్ధి ఉండదు. ఈ గడ్డి నాకి ఈ బరువులు మోయకుండా కూడా లభిస్తుంది కదా! ఇక్కడే ఉంది గడ్డి. ఎక్కడ పడితే అక్కడ గడ్డి ఉంది కదా! అలాంటప్పుడు నేను ఇలాగా చాకిరీ ఎందుకు చేస్తున్నాను? దానికి తెలియదు. అందుకనే అది గాడిద. మానవులు కూడా చూడండి ఎంత తింటారు అంటే, లేదండి డయాబెటిస్ అండి, ఇదండి, అదండి. తింటావా? లేదు. పొద్దున్న 2 చపాతీలు, రాత్రి 2 చపాతీలు. రాత్రి కూడా తినొద్దని చెప్పారు. మధ్యాహ్నానికే ముగించేసేయాలి. రాత్రి అవసరమైతే ఒక గ్లాస్ మంచినీళ్ళో, పాలో తాగాలి. ఇంతే తినడానికి చేయగలిగింది. కానీ రాత్రింబగళ్ళు కష్టపడతాడు. కానీ నేను తినలేనండి. కానీ అస్సలు నాకు టైం లేదు. మార్నింగ్ 4 గంటలకు లేస్తాను. నా పని పూర్తయ్యేది రాత్రి 12 అవుతుంది. ఏం చేస్తావు మరి? ఇలా విపరీతంగా కష్టపడుతూ కనీసంగా దాన్ని అనుభవించే స్థితిలో కూడా లేనటువంటిలో ఏదో ఒక రోజు కృష్ణుడు వచ్చేస్తాడు మధ్య. నీ కాలం పూర్తయిపోయింది. నీకిచ్చిన అవకాశం అయిపోయింది. బయటకొచ్చేసాయి. మనమంతా కూడాను ఇలాంటి మూఢత్వాన్ని పెంచుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాం గాడిదల్లాగా. అందుకని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏమంటున్నాడు? కృష్ణయే భజేసే బాధే చతుర. కృష్ణయే భజేసే బడా చతుర. కృష్ణయే భజే. బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు అంటే ఎవరు? కృష్ణ చైతన్యవంతులు. లేకపోతే మిగిలిన వాళ్ళంతా కూడా ఏమని చెప్పబడుతుంది శాస్త్రంలో? గాడిదలు. కృష్ణయే భజేసే బడా చతుర. ఆ భజన ఏమిటో కృష్ణుడు మనకి ఇక్కడ ప్రబోధిస్తున్నాడు. యోగ విధానం యొక్క ఆరంభం గురించి ఇక్కడ యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమత. అత్యుత్తమైన యోగి అంటే ఎవరు అనేటువంటిది ఇక్కడ వ్యక్తీకరించడం జరిగింది. యోగి అంటే అనుక్షణం కూడా కృష్ణ చైతన్యంతో ఉండేవాడు. అనుక్షణం కూడా మన్మనాభవ మద్భక్తో మధ్య జీవా నమస్కురు. అనుక్షణం కూడా కృష్ణ భక్తులు నిత్యమైనటువంటి వాడు. ఆ స్థితిని మనం పొందాలి అంటే
కాలుష్యమైనటువంటి మన జీవన విధానాన్ని శుద్ధీకరించుకోవాలి. కలుషితభరితమైన జీవన విధానాన్ని శుద్ధీకరించుకునే విధానము మనకి భగవద్గీతలో ప్రబోధించబడింది. ఆ భగవద్గీతని దైనందిన జీవితంలోకి అన్వయించుకొని జీవించే విధానం మనకి శ్రీల ప్రభుపాదుల వారు ప్రబోధించారు. నియమాల రూపంలో అందించారు. ఆ నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే మనము శుద్ధీకరించబడతాము. ఎప్పుడైతే శుద్ధీకరించబడతామో అనుక్షణం కూడా భగవద్భక్తిలో స్థిరపడగలుగుతాము. కృష్ణ చైతన్యవంతులమవుతాము. అనుక్షణం కూడా కృష్ణుడి గురించి ఆలోచించే స్థితిని చేరుకుంటాం. ఇది కష్టతరమైన విషయం కాదు. అభ్యాసయుక్తానాం కావాల్సిందేమిటి? శ్రద్ధ, పరిపూర్ణమైన విశ్వాసం. కృష్ణుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉందనుకోండి, మనము ఏం చేస్తామప్పుడు? శ్రద్ధని కనబరుస్తాము. శ్రద్ధతో ఉన్నామనుకోండి మనకి భక్తుల సాంగత్యం లభిస్తుంది. అప్పుడేం చేస్తాము? భజన క్రియలో నియుక్తమవుతాము. భక్తియుక్త సేవలో నియుక్తమవుతాము. తద్వారా కూడని అయినటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మన గుణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, చేయకూడని పనులు చేస్తున్నామంటే అన్ని కూడా దూరం అయిపోతాయి. అనర్థ నివృత్తి. కాబట్టి మనం చేయవలసిన పనేమిటి? మనమున్న స్థితిలో నియమాలు ఏవైతే ఇవ్వబడ్డాయో శ్రీల ప్రభుపాదుల వారి చేత మన జీవితంలోకి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించాలి. కష్టతరమైన విషయం కాదు. కావాల్సిందేమిటి? శ్రద్ధ, విశ్వాసం. ఆ నియమాలేమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని నిష్ఠగా జపించండి. ఒకసారి జపించాము 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. అలా కనీసం 16 మాలు అనునిత్యము జపించాలి. ఇది మనం చేయాల్సి. భుజించేటప్పుడు కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. కృష్ణుడికి నివేదించింది కృష్ణ ప్రసాదం అవుతుంది. శుద్ధీకరించబడుతుంది. ఎలాగ దాన్ని ఏం నివేదించగలుగుతాము? శాకాహార భోజనాన్ని మాత్రమే నివేదించగలుగుతాము. దాంట్లో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. భక్తుల సాంగత్యంలో ఉంటూ అనునిత్యము భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలని శ్రవణం చేయడము, కీర్తన చేయడము చేయాలి. భక్తుల సాంగత్యము చాలా ముఖ్యమైనటువంటిది. భక్తుల సాంగత్యంలో ఉండడము, అభక్తుల సాంగత్యం నుంచి దూరంగా. అభక్తులు అంటే ఎవరని చెప్పుకున్నాము? స్త్రీయా, సంఘే స్త్రీయా, స్త్రీ సంఘే అభక్త. ఇంకొకటి ఏంటి? కృష్ణుడి విశ్వాసం లేని కృష్ణ భక్తుడు కానటువంటి వాడు, స్త్రీ లోలత్వం కలిగినటువంటి వాడు అసత్. అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యం నుంచి దూరం. తద్వారా మనం మన జీవనాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతాం. ఇది ఈ శ్లోకం యొక్క మరియు ఈ అధ్యాయం యొక్క తాత్పర్యంగా మనం భావించవచ్చు. ఈ 6 అధ్యాయాలు కూడాను మొదటి విభాగంగా చెప్పబడింది. భగవద్గీతలో 3 ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులు మనకి విశదీకరించబడతాయి. అవేమిటి? ఎవరికైనా గుర్తుందా? 3 గురించి మనం చెప్పుకుంటాం కదా. సంబంధ, అభిధేయ, ప్రయోజన. మొదటి 6 అధ్యాయాలు భగవంతునితో జీవాత్మకున్న సంబంధాన్ని వ్యక్తీకరిస్తాయి. మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాలు ఏం చెప్తాయి? 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అభిధేయ. ఆ సంబంధాన్ని పునఃస్థాపితం చేసుకుని ఆ సంబంధంతో ఎలా జీవనాన్ని కొనసాగించాలి, భక్తియుక్త సేవలు ఎలా ఉంటాయి, దానివల్ల లభించేటువంటి ప్రయోజనము తరువాతి అధ్యాయాలు వ్యక్తీకరిస్తాయి. 13 నుంచి 18 అధ్యాయం. ఇది ఈనాటి శ్లోకం యొక్క తాత్పర్యము. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సం ప్రభుజీ సార్ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? ఎవరికైనా క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. నన్ను చేయమని చేయండి అమ్మా. భజన లాలస శ్రీల భక్తి వినోద ఠాకూర్ రచించిన శరణాగతులు. హరి ఓహే వైష్ణవ ఠాకూర ఆరసాగార దశ కరుణాకో. ఓహే వైష్ణవ ఠాకూర దయార సాగర దశ కరుణాకో. पादाछाय सदहे अमायति पदाछाय सदहे अमाय तोमार चरण धो तोमार चरण धो
हे कृष्ण ठाकुर दयार सागर दश करुणा को क्षय दो गादो में क्षय दोषा शोधि क्षय गुण दे होगा क्षय दो गादो में क्षय दोषा शोधि क्षय गुण दे होगा क्षय सत्संग देह हमारे क्षय सत्संग देह हमारे बोसे संग बोसे संग बोसे संग ठाकुर दयार सागर दश करुणा को एकाकिया मारा नहीं पाया बोला हरिनामा संकीर्तन एकाकिया मारा नहीं पाया बोला हरिनामा संकीर्तन तुम्हें कृपा करी शत बिंदु दिया देह कृष्ण नाम धाने कृपा करी शत बिंदु दिया देह कृष्ण नाम देह कृष्ण नाम धाने कृष्ण ठाकुर दयार सागर दश करुणा को कृष्ण से तोमार कृष्ण गीत पारो तोमार शपतिया कृष्ण से तोमार कृष्ण गीत पारो तोमार शपतिया আমি তো বাঙ্গালা কৃষ্ণ কৃষ্ণ বলি আমি তো বাঙ্গালা কৃষ্ণ কৃষ্ণ বলি তাই তব কাছে তব কাছে পাছে হে কৃষ্ণ ঠাকুর দয়ার সাগর दश करुणा को हरे कृष्ण ठाकुर दयार सागर दश करुणा को दिय पाद छाया सद है माया दिय पाद छाया सद है माया तोमार चरण धो तोमार चरण धो हे कृष्ण ठाकुर दयार सागर दश करुणा को हरे कृष्ण प्रभु जी थैंक यू सो मच హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు మాతాజీ చక్కగా ఆలపించారు హరే కృష్ణ हरे कृष्ण ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా हरे बोल माता जी। हरे कृष्ण माता जी हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम హరి जगत गुरु श्री प्रभुपाद की జయ नाम संकीर्तन की जय नामाचार्य हरिदास ठाकुर की जय नामवेद भक्त वृंद की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय श्रीमद् भगवत गीता की श्रीमद् प्रभु जी की हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम దండవత్ ప్రణామ ప్రభు हरे कृष्ण प्रभु जी प्रहलाद प्रभु की जय समवेत भक्तवृंद की जय श्री प्रभुपाद की जय థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు హరే కృష్ణ हरे कृष्ण प्रभु దండవత్ हरे ప్రణామ कृष्ण హరి హరి బోల్